ఈ వీడియోలో కనిపిస్తున్నది బ్రదర్ శ్రీనివాస్. వీరిది రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక చిన్న పల్లెటూరు. మానేరు డ్యామ్ కన్స్ట్రక్షన్ అప్పుడు వీరి సొంత ఇల్లు, వీరికున్న భూములు కోల్పోయారు. చేతిలో డిగ్రీ పట్టా తప్ప ఏమీ లేదు. కానీ గుండె నిండా ఆశతో హైదరాబాద్ కు వచ్చారు. లెక్క పెట్టలేని ప్రయత్నాల తర్వాత ఒక ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కంపెనీలో జాబ్ వచ్చింది. నేర్చుకున్నారు. కొన్ని ఇయర్స్ లోనే ఎంప్లాయీగా ఉన్న ఇతను అదే కంపెనీకి సప్లైర్ అయ్యారు. 6 సంవత్సరాలు చాలా రాష్ట్రాలు తిరిగి మార్కెట్ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. జీవితం సాఫీగా సాగుతుంది అని అనుకున్న టైంలో లాక్డౌన్ వచ్చింది. తర్వాత ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా సెట్ అవ్వలేదు. అప్పులు ఒక పక్క పెరిగింది, అవమానాలు ఎక్కువైంది. ఒకప్పుడు కోట్ల రూపాయలతో బిజినెస్ చేసిన ఇతను కుటుంబాన్ని పోషించుకోవడానికి ర్యాపిడో నడిపే స్థాయికి వచ్చారు. వచ్చిన డబ్బుల్లో బైక్ మెయింటెనెన్స్ పోగా మిగిలిన డబ్బులతో కుటుంబాన్ని గడిపేవారు. అలాంటి టైంలో సడన్ గా బైక్ ఆగిపోయింది. గ్యారేజ్ కి తీసుకెళ్తే 6,000 ఖర్చు అవుతుందని చెప్పారు. సగం డబ్బులు ఇప్పుడు ఇస్తాను, సగం తర్వాత ఇస్తానని ఎంత బతిమిలాడినా ఆ మెకానిక్ అర్థం చేసుకోలేదు. ఆ ఒక ఘటన ఈ రోజు ఒక కంపెనీగా మారింది. ఇలాంటి సమస్య ఇంకా ఏ మిడిల్ క్లాస్ వారికి రాకూడదని డెక్కన్ సర్వీస్ జోన్ అనే కంపెనీ KPHB లో స్టార్ట్ చేశారు. వీరి గరేజ్ లో మెకానిక్ ఛార్జెస్ ఉండవు. బెస్ట్ సర్వీసెస్ ని అందరికీ అందుబాటులో ఉండాలనేదే వీరి లక్ష్యం. ఒకరితో మొదలైన వీరి జర్నీ ఇవాళ 25 మంది ఎంప్లాయీస్ కి చేరింది. అప్పుల బాధతో, వస్తువులతో రాత్రులను గడిపిన వీరు ఈ రోజు ప్రతి నెల 10 లక్షల రెవెన్యూ చూస్తున్నారు. ఈ రోజు ఈయన గరేజ్ మాత్రమే బిల్డ్ చేయలేదండి, నమ్మకాన్ని బిల్డ్ చేశారు. ఇలాంటి అమేజింగ్ ఆంటర్ప్రెనర్ ని మనము మీడియా సల్యూట్ చేస్తుంది.